నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ క్రైమ్ వాచ్. దేశంలో వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న నేరాలపై ఒల్లుక్కేద్దాం. దేశవ్యాప్తంగా ప్రతిరోజు వేలాది మోసాలు వెలుగు చూస్తున్నాయి. అమాయకులను టార్గెట్ చేస్తూ అందిన కడికి దోచేస్తున్నారు కేటగాలు. కొత్త కొత్త ఆలోచనలతో ప్రజలను బురిడి కొట్టిస్తున్నారు. తాజాగా నకిలీ క్యూఆర్ కోడ్ స్కానర్లు వాడడం ద్వారా మన దేశంలో చాలా వరకు ఆర్థిక లావాదేవీలన్నీ ఆన్లైన్ ద్వారానే జరుగుతున్నాయి. డిజిటల్ పేమెంట్స్ చేయడం ద్వారా ఇంటి దగ్గర నుంచి అన్ని వస్తువులు కొనుగోలు చేస్తున్నారు. డిజిటల్ పేమెంట్స్ ద్వారా కొనుగోలు చేసే వాళ్ళు ఎక్కువగా క్యూఆర్ కోడ్ ద్వారా స్కాన్ చేసి డబ్బులు చెల్లిస్తున్నారు. ఇటువంటి వారిని మోసం చేయవచ్చని భావించిన కేటగాలు అనేక చోట్ల రంగంలోకి దిగారు. నకిలీ క్యూఆర్ కోడ్ స్కానర్లు తయారు చేస్తున్నారు. వాటి ద్వారా డబ్బులు దోచుకుంటున్నారు. ఇటీవల కాలంలో వీటి సంఖ్య కూడా భారీగా పెరిగిపోతుంది. క్యూఆర్ కోడ్లపై అవగాహన లేకపోవడం వల్ల చాలా మంది డబ్బులు పోగొట్టుకుంటున్నారు. కేటగాలు క్యూఆర్ కోడ్ స్కాన్ ద్వారా కొత్త తరహా మోసాలకు పాల్పడుతున్నారు. ఆన్లైన్ వెబ్సైట్లలో నకిలీ క్యూఆర్ కోడ్ ఏర్పాటు చేస్తున్నారు. దీనిని స్కాన్ చేస్తే డబ్బులు వస్తాయంటూ మాయమాటలు చెప్పి డబ్బులు దోచుకుంటున్నారు. వీటి మీద సరైన అవగాహన లేక చాలా మంది డబ్బులు పోగొట్టుకుంటున్నారు. తరచుగా స్కాన్ చేసి డబ్బులు చెల్లిస్తున్నట్లయితే ఇలాంటి స్కామ్ బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు. నిజమైన క్యూఆర్ కోడ్ ఏది, నకిలీ కోడ్ ఏదో తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఎవరైనా క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే రివార్డులు, డబ్బులు వస్తాయంటే అస్సలు నమ్మకండని సైబర్ నిపుణులు సైతం ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ఎందుకంటే క్యూఆర్ కోడ్ ద్వారా కేవలం డబ్బు పంపడానికి మాత్రమే అవుతుందని వినియోగదారులు గుర్తించాలని నిపుణులు సూచిస్తున్నారు. పుష్ప మూవీతో ఫేమస్ అయిన నటుడు జగదీష్ ప్రస్తుతం ఓ కేసులో ఇరుక్కున్నాడు. ఓ యువతి ఆత్మహత్యకు కారణమయ్యాడనే అభియోగంపై పంచాగుట్టలో కేసు నమోదైంది. పోలీసులు జగదీష్ ను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. పుష్ప సినిమాలో అల్లు అర్జున్ స్నేహితుడిగా నటించిన జగదీష్ ప్రతాప్ భండారి అలియాస్ కేశవ వివాదంలో చిక్కున్నాడు. అతనిపై పంచాగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఓ జూనియర్ ఆర్టిస్ట్ ను బెదిరించి ఆమె ఆత్మహత్యకు కారణమయ్యాడనే ఆరోపణలు జగదీష్ పై ఉన్నాయి. గతంలో జగదీష్ తో పరిచయం ఉన్న ఓ యువతి మరో వ్యక్తితో సన్నిహితంగా ఉంటుంది. ఈ విషయం తెలిసిన జగదీష్ వారిపై ఓ కన్నేసి ఉంచాడు. వారి కదలికలను ఎప్పటికప్పుడు గమనిస్తున్నాడు. ఓ రోజు వారిద్దరు కలిసి ఉన్నప్పుడు ఫోటోలు తీశాడు. ఆ ఫోటోలను చూపిస్తూ ఆమెను బ్లాక్మెయిల్ చేయడం మొదలుపెట్టాడు. సన్నిహితంగా ఉన్న ఫోటోలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తారని ఆమెను బెదిరించాడు. పంచాగుట్ట పరిధిలో నివాసం ఉంటున్న ఆ మహిళ జగదీష్ వేధింపులను తట్టుకోలేకపోయింది. చావే గత్యంతరం అనుకుంది. గత నెల 29న ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ విషయం భగ్గుమంది పోలీసు రంగంలోకి దిగారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. ఆత్మహత్య చేసుకున్న సదరు మహిళ గత నెల 27న ఓ వ్యక్తితో ఉన్న సమయంలో ఆమెకు తెలియకుండానే జగదీష్ ఫోటోలు తీశాడని, ఆ తర్వాత వాటిని చూపించి బెదిరించాడని పోలీసులు నిర్ధారించుకున్నారు. దీంతో మనస్తాపానికి గురైన మహిళ ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడిందని పోలీసులు తెలుసుకున్నారు. కాగా ఈ కేసులో తప్పించుకుని తిరుగుతున్న జగదీష్ ను పోలీసులు డిసెంబర్ 6 అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. సూసైడ్ చేసుకున్న మహిళతో గతంలో జగదీష్ కు పరిచయం ఉందని పోలీసులు తెలిపారు. సినిమాలో నటించడానికి ముందు జగదీష్ కొన్ని షార్ట్ ఫిల్మ్స్ లో నటించాడు. ఆ తర్వాత 2019 మల్లేషన్ సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు. జార్జ్ రెడ్డి పలాసా 1978 సినిమాలో కీ రోల్స్ పోషించాడు. కరోనా మహమ్మారి శాంతించిన తర్వాత రిలీజ్ అయిన పుష్ప సినిమాతో మంచి గుర్తింపు సొంతం చేసుకున్నాడు. అందులో అల్లు అర్జున్ నమ్మిన బంటుగా కేశవ పాత్రలు తనదైన యాస, యాక్టింగ్తో అదరగొట్టాడు జగదీష్. దీని తర్వాత పిక్ పాకెట్, విరాట్ పర్వం, బుట్టబొమ్మ సినిమాల మీద పాత్రలు మెరిశాడు. ఇక సత్యగారి 2 ఎకరాల సినిమాతో హీరోగాను అదృష్టం పరీక్షించుకున్నాడు. పుష్ప 2లో జగదీష్ రోల్ మరింత పవర్ఫుల్ గా ఉండనుందని ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం జైల్లో ఉన్న కారణంగా పుష్ప 2 సినిమా షూటింగ్ స్కెడ్యూల్ మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబోయే భర్త కుటుంబ సభ్యులు అధిక కట్నం డిమాండ్ చేయడంతో ఓ యువ వైద్యురాలు ఆత్మహత్య చేసుకుంది. క్షణికావేశంలో ఆమె తీసుకున్న ఈ నిర్ణయం ఆ కుటుంబంలో విషాదం నింపింది. ఈ విషాద ఘటన కేరళలో చోటు చేసుకుంది.
కేరళలోని తిరువనంతపురం మెడికల్ కాలేజీలో సర్జరీ విభాగంలో పీజీ చదువుతున్న 26 ఏళ్ల సహానాకు వివాహం నిశ్చయమైంది. తన స్నేహితుడు మెడికల్ పీజీ డాక్టర్స్ అసోసియేషన్ ప్రతినిధితో వివాహం చేసుకునేందుకు ఆమె సిద్ధమైంది. అయితే అబ్బాయి కుటుంబ సభ్యులు భారీ కట్టాన్ని డిమాండ్ చేశారు. 150 గ్రాముల బంగారం, 15 ఎకరాల భూమి, ఒక BMW కారు రూపంలో కావాలని పట్టుబట్టారు. అంత కట్నం ఇచ్చుకోలేమని సహానా కుటుంబం చేతులెత్తేశారు. దీంతో వారు ఈ సంబంధాన్ని క్యాన్సిల్ చేసుకున్నారు. దీంతో మనస్తాపం చెందిన సహానా ఇన్స్టిట్యూట్ సమీపంలోని అద్దె అపార్ట్మెంట్లో బలవంతనానికి పాల్పడింది. సహనా మృతి వార్త తెలుసుకున్న రాష్ట్ర ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ విచారణకు ఆదేశించారు. పీజీ వైద్యురాలి ఆత్మహత్యపై విచారణ జరిపి నివేదికను సమర్పించాల్సిందిగా మహిళా శిశు సంక్షేమ శాఖను ఆదేశించారు. వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. మరోవైపు ఈ ఘటన తాజాగా దేశవ్యాప్తంగా సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇది వాల్టి క్రైమ్ వాచ్. చూస్తూనే ఉండండి హిట్ టీవీ.